బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇంధన శాఖలు రేగుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు అంతర్జాతీయంగా చమురు మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. దీని ప్రభావంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే మయన్మార్లో ఏకంగా 100%, యూఏఈలో 86%, వియత్నాంలో 47% మేర ధరలు పెరగగా చైనా, కెనడాల్లోనూ ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇక భారత్లో ఇంధన ధరలు 7.8% మేర పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు 4 సార్లు పెరిగాయి. గడిచిన 10 రోజుల్లోనే లీటర్ పెట్రోల్పై ₹7.57, డీజిల్పై ₹7.60 చొప్పున అదనం భారం పడింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెరిగిన కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఇవాటి నుంచి చమురు వాతతో దేశవ్యాప్తంగా వాహనదారులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన శాఖలు రేగుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు అంతర్జాతీయంగా చమురు మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. దీని ప్రభావంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకేశాయి. ఇప్పటికే మయన్మార్లో ఏకంగా 100%, యూఏఈలో 86%, వియత్నాంలో 47% మేర ధరలు పెరగ్గా చైనా, కెనడాల్లోనూ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇక భారత్లో ఇంధన ధరలు 7.8% మేర పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు 4 సార్లు పెరిగాయి. గడిచిన 10 రోజుల్లోనే లీటర్ పెట్రోల్పై ₹7.57, డీజిల్పై ₹7.60 చొప్పున అదనపు భారం పడింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెరిగిన కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఇవాళ చమురు వాతతో దేశవ్యాప్తంగా వాహనదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.